Generally, I mean, this might be a stereotype or I might be wrong, but theater people have this like కాండసెండింగ్ అంటే సినిమా వాళ్ళు అంటే కొంచెం చిన్న చూపు ఉంటుంది లైక్ యూనో వీళ్ళు కమర్షియల్ తీస్తారు అంటే కొంచెం స్టూపిడ్ ఉంటుంది అలా ఐ ఫీల్ దట్ కొంతమందికి ఉంది. కానీ చాలా యాక్టర్స్ థియేటర్ యాక్టర్స్ కూడా ప్రిఫర్ చేయరు సినిమాకి రావడానికి. అంటే జోనస్ డేవిడ్ మొన్న మధ్యలో ఒక్కటే చూసా, బ్రిలియంట్ యాక్టర్, నాకు తెలిసి ఉంటుంది జోనస్ డేవిడ్ అని. అంటే మూవీస్ వైపు రాబుద్ది కాదు వాళ్ళకి, ఎందుకంటే ఏమో అక్కడ అది కిక్ ఉండదు, కిక్ ఇవ్వదు అట్లా. అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. తర్వాత మీకు బాల్ గంధర్వ అని ఒక ఫిల్మ్ ఉంటుంది, మీది Z5లో ఉంది అనుకుంటా, మరాఠీ ఫిల్మ్. ఓకే, ఒక ఫేమస్ యాక్టర్ ఉంటాడు అతను, మరాఠీ థియేటర్ యాక్టర్. అతని మీద చేసిన ఫిల్మ్. అతను ఫస్ట్లో ఎంత బతిమలాన్న రాడు, సినిమాలో నేను చేయడమే అన్నట్టు క్యారెక్టరు. లాస్ట్లో ఎప్పుడైతే పరిస్థితుల ప్రభావం, డబ్బులు అవసరపడి సినిమాకి వస్తాడో, దేవుడికి పూజ చేసే సీన్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇట్లా పాట పాడడం స్టార్ట్ చేయగానే కట్ అంటాడు. ఏంటి అంటే దీపం పోయింది దేవుడి ముందు అంటు పెట్టండి అని. ఓకే, పెట్టిన తర్వాత తను మళ్ళీ పాట పాడడం కట్ అంటాడు. ఏంటంటే అరే లైట్ పోయింది చూసుకోండి అని. 2-3 టేకుల తర్వాత తను లేచి వెళ్ళిపోతాడు. ఏంటి అంటే ఇది నాతో కాదు అని. మాకు ఎలా అంటే వాళ్ళ రీజన్స్ ఏమున్నాయో కానీ సాధ్యమైనంత వరకు ఏమవుతుందంటే ఒక్కసారి గ్రీన్ రూమ్లో మేకప్లోకి వెళ్ళిన తర్వాత, మేకప్ పడిన తర్వాత ఒక మూడ్లో కూర్చొని ఉంటారు ప్లే అయిపోయేదాకా. ఓకే, సో కట్లు ఉండవు. ఒకసారి ప్లే స్టార్ట్ అయిందంటే అయిపోయే వరకు సింగిల్ టేక్, అంటే అది పోతూనే ఉంటుంది. ఎక్కడ కూడా రీటేక్లు ఉండవు, కట్లు ఉండవు, మూడ్ కంటిన్యూటీ ఉంటుంది. అదే క్యారెక్టర్లో ఉంటాం. దట్టు తెలుగులో అంటే అన్ని దగ్గర చేస్తారేమో. మేము ఫస్ట్ నటరాజ్ ప్రేయర్ చేస్తాం, చేసి కొబ్బరికాయ కొడతాం, పద్యం పాడి దేవుడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి. తర్వాత నటరాజుని మేము దానికి ఆర్ట్ ఫామ్స్ కి గార్డ్ లాగా. ఓకే ఓకే ఓకే. సో అంటే ఈవెన్ థియేటర్ అంటే డాన్స్ డిపార్ట్మెంట్ ఆల్సో హ్యాస్ అ నటరాజ్ స్టాచ్యూ ఆల్ ద టైమ్. అన్ని ఆర్ట్ ఫామ్సే కదా, డాన్స్, మ్యూజిక్, థియేటర్ అన్ని కూడా అవే కదా. ఓకే. సో అలాంటిది యాక్టింగ్ని, ఆర్ట్ని చాలా పవిత్రంగా చూస్తారు. ఓకే. సినిమాకి వచ్చే వరకు మేబీ అది చాలామందికి డైజెస్ట్ అయ్యి ఉండదు. అంటే దీన్ని చూసే విధానం, ఇది పోర్ట్రే చేసే విధానం, దట్టు ఎక్కువ శాతం ప్లేలు మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి, ఏదో ఒక మెసేజ్ కన్వే చేస్తూ ఉంటాయి. ఎంగేజ్ చేయడంతో పాటు అంటే లైవ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, యాక్టర్ ఆడియన్స్ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఇమీడియట్గా వాళ్ళ రెస్పాన్స్ తెలుస్తూ ఉంటుంది. దీనికి అలవాటు పడిన వాళ్ళకి సినిమా అంతగా, కొంతమందికి, అందరికీ రుచించదు. దాన్ని తప్పట్లేము, వాళ్ళు ఆ క్రాఫ్ట్ని అలా చూస్తున్నారు అంతే. ఓకే. సో యాజ్ అ ట్రైన్డ్ యాక్టర్ నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అంటే? నాకు ఫర్ లైక్ కమర్షియల్ సినిమాస్ ఆర్ లైక్ ఆర్ట్ సినిమా? కమర్షియల్ అని చెప్పలేను, నాకు డ్రామాస్ బాగా ఇష్టం. ఓకే. అంటే కంటిన్యూస్లీ ఎంగేజ్ ఏదైతే చేస్తూ ఉంటుందో అది. ఈవెన్ నేను ఏ దాన్ని కమర్షియల్ సినిమా అంటారని నేను జడ్జ్ చేయలేను, కానీ ఇప్పుడు నాకు మంత్ ఆఫ్ మధు ఇష్టం, సమరసింహారెడ్డి ఇష్టం, నాకు పరేషాను ఇష్టం, మసూదా ఇష్టం. సేమ్ వే అంటే ఇప్పుడు మనకి పుష్ప ఇష్టం, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇష్టం, కే విశ్వనాథ్ గారి సినిమాలు ఇష్టం. అవి మనని ఎంగేజ్ చేస్తున్నాయా? నేను అంటే ఇప్పుడు మనకి నాకు అది పెద్ద తెలియదు, జాన్రాలు అంటారు, హారరు, కామెడీ, డ్రామా, యాక్షను, సైఫై, ఇట్లా రకరకాల పేర్లు చెప్తారు. ఏ జాన్రాని పక్కన పెడితే నువ్వు అతనికి ఇస్తున్న టైం 2 గంటలు, 3 గంటలు, గంటన్నర, అది వర్త. అంటే నిన్ను అతను తనతో ట్రావెల్ చేస్తున్నాడా, ఎంగేజ్ చేస్తున్నాడా, ఏడిపిస్తున్నాడా, నవ్విస్తున్నాడా, అది ఇష్టం. ఓకే.